ప్రియులారా, మరొకసారి ఈ టీవీ కార్యక్రమానికి యేసు ప్రభు నామములో మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ టీవీ ప్రసారం అనేది నెల్లూరులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న బెతెస్డా ప్రార్థన మందిరం ద్వారా చేయబడుతుంది. ఈ ప్రసారము వాక్య ప్రత్యక్షత అనేటువంటి తలంపుతో ప్రసారం అనేది జరుగుతుంది. ఈ వాక్య ప్రత్యక్షతలో అనేక విషయాలు మనం ధ్యానిస్తొచ్చాం. ప్రస్తుతం ధ్యానించే అంశము యెహోవా దేవుడు సమకూర్చు దేవుడు. ద లార్డ్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. సమకూర్చడం అంటే పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకునుట. ఈ విషయాన్ని మనం గత కొన్ని వారాలుగా అనేక వర్తమానాలు మనం పొందాం. ఇప్పుడు మనము మరొక సమకూర్పు గురించి మాట్లాడుతున్నాం. ఈ సమకూర్పు ఏంటంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనములో రాయబడింది. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా దయచేయుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. అనగా ఆరోగ్యము, స్వస్థత మరలా దయచేయుచున్నాను. రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అండ్ హీలింగ్. అంటే ఒకప్పుడు ఆరోగ్యం ఉండింది, పోయింది. ఒకప్పుడు స్వస్థత ఉండింది, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలకు యెహోవా దేవుడిచ్చేటువంటి కృప ఏంటంటే మనకున్న ఆరోగ్యం పోయినా అంతతో అంతం కాదు. రోగం వచ్చినా అది అంతే కాదు. తిరిగి మనము దానిని ఆరోగ్యాన్ని పొందుతాము. మరలా దేవుడు స్వస్థతను రప్పిస్తాడు. అందుకని ఆయన స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. నిర్గమకాండం 15:26లో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అంతేకాదు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎద్దుకు తీసుకురాబడిన రోగులందరినీ స్వస్థపరిచాడు. అంతేకాదు, ఆయన తన 12 మంది శిష్యులకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అధికారం ఇచ్చి పంపించేటప్పుడు ప్రతి విధమైన రోగుల మీద స్వస్థత కొరకైన అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాదు, సంఘములో పెద్దలైన వారికి స్వస్థత అధికారాన్ని ఇచ్చాడు. అందుకని వాక్యం చెప్తుంది, మీలో ఎవడైనాను వ్యాధిగ్రస్తున్న ఎడల సంఘం పెద్దలు పిలిపించుకోవాలా, వారు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తాడు, అప్పుడు వాడు స్వస్థపరచబడతాడు అని వాక్యం ఉంది. కనుక ప్రియులారా, నీవు అనారోగ్యంగా ఉన్నావా, వ్యాధి ఉందా, ఆధారపడిన అవసరం లేదు. వైద్యులు, వైద్యశాలలు వైద్యము చేయలేనిది, వారికి అసాధ్యమైనది మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మనకు తిరిగి స్వస్థత, ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ యొక్క వాగ్దానములను బట్టి అనేకులను బైబిల్లో మనం చూడగలం. ఈ దినము అనారోగ్యమై వ్యాధిగ్రస్తుడై తిరిగి స్వస్థతను సంపాదించుకున్న ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. ఆ వ్యక్తి పేరు హిజ్కియా. హిజ్కియా గురించి, హిజ్కియా యూదా రాజ్యములో చాలా ప్రాముఖ్యమైన రాజు, చాలా భక్తి కలిగిన వాడు. ఈయనను గురించి 3 గ్రంథాలలో వ్రాయబడింది. మొదటిది 2వ రాజుల గ్రంథము 18 నుండి 20 వరకు అధ్యాయాల్లో 3 అధ్యాయాలు, 18, 19, 20 3 అధ్యాయాలు రాయబడింది. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథములో 29వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు 4 అధ్యాయాల్లో 29,
30, 31, 32. మూడవది యెషయా గ్రంథములో కూడా 36, 37, 38, 39 4 అధ్యాయాల్లో వ్రాయబడి. సాధారణంగా ఇశ్రాయేలీయులు యూదుల యొక్క రాజుల చరిత్ర, వారి కార్యాలు రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చదువుకుంటాం. అయితే ఈయన ప్రత్యేకత ఏంటంటే, ఈయన గురించి ప్రవచన గ్రంథములో 4 అధ్యాయాలు కేటాయించి రాయటం అనేది అది ఒక ప్రత్యేకతగా మనం గమనించాలి. ఎందుకంటే హిజ్కియా కాలంలో యూదులకు ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి మరి దేవుడైన యెహోవా యెషయాకు అనుమతించుండొచ్చు మరి హిజ్కియాని గురించి రాయమని. కారణము, అతను చాలా మాదిరికరమైన వాడు. మరి అట్టి వ్యక్తుల గురించి ప్రవచన గ్రంథంలో కూడా మరి ప్రజలకు తెలియపరచటం క్షేమం అనుకున్నాడు గనక దేవుడు అనుమతించాడు. యెషయా కూడా రాసినట్టుగా మనం చూస్తాం. మరి హిజ్కియా జీవితంలో తనకు మరి చివరి దినాలలో తనకు మరణకరమైన వ్యాధి వచ్చింది. నేను వాక్యం చెప్తుంది, నీకు మరణకరమైన వ్యాధి వస్తుంది, నీవు చనిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ఏందా మరణకరమైన వ్యాధి? 2వ రాజులు 20 అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే, ఆ మరణకరమైన వ్యాధి అది ఒక పుండుగా అనగా మరణకరమైన కురుపు అని రాయబడి 27లో 20 అధ్యాయం 7వ వచనంలో. మరి ఆ యొక్క కురుపును దేవుడు బాగు చేశాడు. అది మరణకరమైంది. మరి అంతేకాదు, ఆయనకు నువ్వు మరణమవుతావని చెప్పిన దేవుడు ఆయనకు స్వస్థత ఇచ్చి ఆయుష్ను పొడిగించాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 20వ అధ్యాయం 2వ రాజు 6వ వచనం ఉంది. అనగా దేవుడు హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వస్తుంది, అనగా అది కురుపది. అంటే ప్రస్తుత దినాలు చెప్పాలంటే మరణకరమైన కురుపు ఏమైంటది? క్యాన్సర్ అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు మరణిస్తావు. దేవుడు అన్నాడు, మరి నీళ్ళు చక్క పెట్టుకో. మరి హిజ్కియా ఎప్పుడైతే ఇది విన్నాడో, అనగా యెషయా ప్రవక్తను పంపించి హిజ్కియాకు చెప్పించాడు. మరి హిజ్కియా చాలా ప్రార్థనా పరుడు, ఆయన చాలా భక్తి కలిగిన రాజు. వెంటనే ఆయన ఏం చేశాడంటే, యెషయా చెప్పి వెళ్ళిన తర్వాత తన ఇంటిలోనే గోడ వైపునకు తిరిగి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన 20వ అధ్యాయము, అనగా 2వ రాజులు 20వ అధ్యాయము మరి 3వ వచనములో ఆ ప్రార్థన మనం చదవగలం. ఏమని ప్రార్థన చేశాడు? 2వ వచనములో, తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు చేస్తునో, మరి కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో తను ఎలాగ యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో, మరి తన జీవిత కాలములో రాజుగా దేవునికి అనుకూలమైన కార్యాలు ఎట్లు చేస్తూ వచ్చాడో అదంతా జ్ఞాపకం చేసుకోమని కృపతో, ఆయన ఏమీ దాన్ని మరి అధికారం తడగలేదు, కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. గమనించండి, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో దేవుడైన యెహోవా మరి హిజ్కియా ప్రార్థనలో తను చెప్పిన మాటలను కాదనలేకపోయాడు.
కాదనలేకపోయాడు యెహోవా దేవుడు. అందుకొని ఇమ్మీడియట్గా ఆలస్యం లేకుండానే ప్రార్థన జవాబు వచ్చింది. చెప్పి వెళుతున్నాడు యెషయా. చెప్పి అంతఃపురములో లేక హిజ్కియా ఇల్లు దాటి కూడా వెళ్ళలేదు. ఆ ఇంటిలో ఉన్న నడిమిశాల వరకు వచ్చాడు. రిటర్న్లో వెంటనే దేవుని వాక్యము యెషయాకు వచ్చింది. ఏమని వచ్చింది? యెహోవా వాక్కు 4వ వచనంలో అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? యెషయాకు. ఎక్కడ? 4వ వచనంలో. యెషయా నడిమశాలలో ఉండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు ప్రత్యక్షించింది. నీవు తిరిగిపోయి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము. కాబట్టి ఏమన్నాడు? నీవు కన్నీళ్లు విడుచుడు చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. కాబట్టి ప్రార్థన ద్వారా దేవునికి అంగీకారమైన జీవితాన్ని బట్టి దేవుడు హిజ్కియాను కనికరించాడు. మరి ఏంటి ఈ 2 విషయాలు ఈ ప్రసంగంలో మనం చూడటం లేదు, కానీ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో ఏంటి ఆయన యథార్థమైన జీవితము, ఆయన యెహోవాకు సమస్తము అనుకూలముగా ఏం చేశాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్లియర్గా స్పష్టంగా మనం ధ్యానిస్తాం. మరి ఇక్కడ మనం ధ్యానించేది మరి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థనను మరి కాదనలేకపోయాడు. కాబట్టి వెంటనే యెషయాను వెనక్కి పంపించి ఆయనతో చెప్పించాడు. ఇప్పుడు ఏమైంది? వ్యాధి పోయింది. ఏంది వ్యాధి? వ్యాధికి మరణకరమైన కురుపు పోయింది. ఎలాగ పోయింది? దేవుడు అన్నాడు 7వ వచనములో, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. కనుక యెషయా చేసిన దాన్ని బట్టి ఆ కురుపు స్వస్థత వచ్చింది, ఆయన బాగుపడ్డాడు. అనగా ఇర్మియాలో 33:6లో మనం చూసాం కదా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. కనుక ఇప్పుడు మరి రెస్టోరేషన్ ఆఫ్ హీలింగ్, హెల్త్ 2 దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడైన యెహోవా సమకూర్చు వాటిల్లో ఈ దినం మనం చూచేది మరి వ్యాధిని పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు సమకూరుస్తున్నాడు హిజ్కియాకు. మరి అంతేకాదు, మరణం పోయిందండి. కనుక ఆరోగ్యము మరి స్వస్థతే కాదు, మరణం పోయింది. అంతేకాదు, ఆయుష్ పొడిగించబడింది. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. ప్రియులారా గమనించండి, ఆనాడు యెహోవాకు ప్రార్థించాడు హిజ్కియా. ఈనాడు మనము యెహోవా యొక్క పిల్లలమని గుర్తించబడ్డాం. యోహాను సువార్త 1:12లో ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఆయనంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక నీవు విశ్వాసం ఉంచి మరి మారు మనసు పొంది రక్షణ పొంది తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చి పాపమును విడిచిపెట్టి మరి పరిశుద్ధ జీవితంలోకి నడిపించబడి దేవునికి విధేయుడై ఉంటే నీవు దేవుని కుమారుడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరో ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ఎందరైతే పాపం చేస్తారో వారు అపవాది పిల్లలు. ఈ మాట 1 యోహాను 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. పాపము చేయవాడు అపవాది సంబంధి. అయితే పాపం చేయని వారంటూ వేరుగా ఉంటారా అనేం లేదు. పాపం చేసిన వాడు పాప విషయమై ఒప్పించబడి
మారు మనసు పొంది పాపలు విడిచిపెట్టి మరి క్షమాపణ పొంది, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీ 1:6-7 ప్రకారము యేసు క్రీస్తు రక్తము మన పాపము నుండి మనల్ని క్షమించి మనలను మరి పాపము నుండి విమోచించునని వాక్యం చెప్తుంది. కనుక ఆనాడు హిజ్కియా దేవుని చేత మరి అభిషేకించబడిన రాజుగా దేవుని ప్రజలను పరిపాలించాడు. ఈనాడు మనము మరి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుని పిల్లలుగా గుర్తించబడ్డాం. కాబట్టి మనకు ఉన్న మరి వాగ్దానము హిజ్కియాకుల వాగ్దానం మనకుంది. 33:6 మరి హిజ్కియా వాగ్దానం అని అంటే అందరికి ఇచ్చాడు, అది ఆయన పొందాడు, సమకూర్చుకున్నాడు. ఈనాడు మనం కూడా మరి మనలో కుటుంబాల్లో మనమైన పెద్దలమైన పిల్లలమైన మరి కుటుంబ సభ్యులు ఎవరైనా ఏ వ్యాధి బాధపరుస్తుందా, అస్వస్థత, భయపడద్దు. నేను వాక్యం చెప్తుంది ఆయన ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఈ యొక్క 20-25 వాగ్దానాలు అవే, మోటోకాడు వాగ్దానాలు, 3 వాగ్దానాలు. కనుక ప్రార్థన చేసుకో, దేవునితో తిరిగి కన్నీరు కార్చు, ప్రభు నిన్ను కనికరిస్తాడు. తిరిగి ఆరోగ్యము స్వస్థతను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు. ఆయన శక్తి మరి తగ్గలేదు, ఆయన హస్తము కుర్చు కాలేదు. కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా శక్తి మీద శంకించకుండా విశ్వాసముతో పట్టుదలతో కన్నీరుతో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమకూర్పులోకి వస్తారు, సమకూర్చబడతారని మరి ఈ యొక్క వాక్యం బట్టి మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే హిజ్కియా మరి ప్రార్థనాపరుడండి, ప్రార్థనాపరుడు. ప్రార్థన ద్వారానే ఇది జరుగుతుంది. హిజ్కియా గురించి ఏం చెప్పబడిందంటే ఆయన మందిరములోకి వెళ్ళి ప్రార్థించేవాడు. ఆయన మరి ప్రవక్త అయిన యెషయాతో కూడా కలిసి ప్రార్థించేవాడు. మూడోది ఆయన తన సొంత ఇంటిలో ప్రార్థించేవాడు. సో స్వస్థత దేవుడు అంత ఇమీడియట్గా వెంటనే ప్రార్థన ఆలకించి స్వస్థపరిచాడంటే దానికి కారణము ఇందాక మనం చూచాం, తన యథార్థ ప్రవర్తన జీవితము. రెండవది దేవుని ఎడల, దేవుని మందిర ఎడల తను అనుకూలముగా సమస్తము చేశాడు. దేవుని కొరకై తను చేసిన నమ్మకమైన కార్యాలు అవి రెండే కాదు, ప్రేయర్, ప్రార్థన. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది 2వ దినవృత్తాంతముల గ్రంథములో 29వ అధ్యాయము 20వ వచనం, ఆయన దేవుని మందిరానికి వెళ్ళి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. అప్పుడు రాజు హిజ్కియా పెందల కడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. పోయేం చేశాడు? మూడింటి కొరకై బలు అర్పించి ప్రార్థించాడు. ఏంటది? 21లో రాజ్యము కొరకు, రెండవది పరిశుద్ధ స్థలము కొరకు అనగా దేవుని ఆలయము కొరకు, ఆడ పరిచర్య కొరకు, మూడవది యూదావారి కొరకు అనగా దేవుడి ప్రజలను కొరకు తన అధిపతి ఉన్నాడు గనక ఆ ప్రజలందరి కొరకు తను ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈనాడు చాలా అవసరమైంది ఏంటంటే పెందల కడలేచి ప్రార్థనలో ఉండటం అనేది దేవునికి చాలా ప్రీతికరమైంది. కనుక దేవుని యొక్క వాగ్దానాలు పోగొట్టుకుని తిరిగి సమకూర్చబడాలంటే అవసరమైంది ప్రార్థన. ప్రార్థనలో కూడా పెందల కడలేచి, ఈయనకంటే ముందు మరి పోగొట్టుకున్నవి సమకూర్చుకున్న యోబు కూడా అదే పని చేశాడు. అరుణోదయమునే లేచి తన కుమార్తెలు పిలిపించి వారి కొరకే బలులర్పించి ప్రార్థన చేశాడు. కనుక ఈనాడు దేవుని బిడ్డలంగా మన పరిస్థితులలో పోగొట్టుకున్నది ఏదైనా సరే తిరిగి సమకూర్చబడాలంటే
ఇది మనము అలవర్చుకోవాలా, ఇది మనము జీవితంలో నేర్చుకోవాలా. ఏంటది? పెందలకడ లేచి. హిజ్కియా అలా చేశాడు. హిజ్కియా పెందలకడ లేచి మరి ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరమునకు పోయెను. వెరీ ఇంపార్టెంట్. తర్వాత రెండవది, ఆయన ఆనాడు ప్రవక్త అయిన యెషయాతో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. దేని వాక్యం చెప్తుంది? మరి 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 32:20 అండి. రాజు అయిన హిజ్కియాయు ఆమోసు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశం చట్టు చూచి మొరపెట్టారండి. అనగా ఇది చాలా అరుదండి. దేవుడు ఇశ్రాయేలుకు, యూదులైన తన ప్రజలకు, ఇప్పుడు యూదాకు రాజు హిజ్కియా కాబట్టి రాజులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. అయితే రాజులు రాజ్య పరిపాలనలో ఉన్నారు, ప్రవక్తలు యెహోవా వాక్కు తెచ్చి ప్రజలను దేవుని వైపు మళ్ళిస్తున్నాడు. అయితే రాజు తన కాలములో ఉన్న ప్రవక్త కలిసి ప్రార్థించటం అనేది చాలా అరుదైన సంఘటన. కాబట్టి హిజ్కియా రాజు అయి ఉండి యెషయా ఎదుకు వచ్చాడు. రాజు అయిన హిజ్కియా, ప్రవక్త అయిన యెషయా కలిసి యెహోవాకు మొరపెట్టారని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియులరైనాడు మరి యెహోవా మందిరంలోకి వెళ్ళి ప్రార్థించటము, 2 దేవుని దాసులైన వారితో కలిసి ప్రార్థించటము చాలా అవసరం ఇది. కనుక చాలామంది మందిరంలో జరిగే ప్రార్థనకు రారు, వారి కొరకే ప్రార్థించమని కోరుతారు, కానీ వారు రారు. అయితే దేవుని శక్తి గల కార్యము జరగాలంటే మరి ఇతరులు నా కొరకే ప్రార్థించమని కోరటం కాదు, నీ వచ్చి మరి దేవుని మందిరంలోకి వచ్చి మరి హిజ్కియా యెషయాతో కలిసి ప్రార్థించినట్టుగా నీవు కూడా సంఘముతో కలిసి ప్రార్థించేవాడు అయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు మరి స్వస్థత ఇస్తాడు, సమకూరుస్తాడు. 20:33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా అనుగ్రహించుచున్నాను అన్నాడు. అది ఇంకో విషయం కూడా మనం చూస్తాం. 3వ రకమైన ప్రార్థన తన ఇంటిలో ప్రార్థన. ఆ మాట మనము యెషయా గ్రంథము 38:2 హిజ్కియా తన ఇంటిలో మరి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. 38:2 ఏమన్నాడు ఇక్కడ? అతడు యెషయా 38:2 తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని మరి తను కన్నీళ్లు విడిచుచు చివరమాట యెహోవాను ప్రార్థించాడు. పిల్లలు తన ఇంటిలో తను ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆ ఒంటరి ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కనుక హిజ్కియా తను రాజుగా ఉన్నాడండి, రాజ్యభారం ఆయన మీద ఉంది. ఒకవైపు యుద్ధాలు ఉన్నాయి, శత్రు రాజ్యాలు వస్తున్నాయి, మరి రాజ్యభారం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ హిజ్కియా ప్రార్థన జీవితంలో లోటు లేనివాడుగా ఉన్నాడు. కనుక 3 రకాలుగా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూచాం. ఒకటి, తను మరి తనతో ఉన్న వారందరితో కలిసి యెహోవా మందిరములోకి వచ్చి మరి ప్రార్థన చేశాడు. రెండవది, మరి ప్రవక్త యెషయాతో కలిసి ప్రార్థన చేశాడు. మూడవది, తనొక్కడే తన ఇంటిలో ప్రార్థన చేశాడు. కనుక పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుకోవాలంటే, దేవుడు మనకు సమకూర్చాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇర్మియా 33:6 మరి ఈ దినము వర్తమానం ఏంటంటే, సమకూర్చు దేవుడైన యెహోవా దేన్నైనా సమకూరుస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ దినాన దేవుడు సమకూర్చింది
మరి వాగ్దానం ఇచ్చింది, ఆరోగ్యమును స్వస్థతను నేను మరలా దానికి అనుగ్రహిస్తున్నాను. మరలా అనగా రెస్టరేషన్, తిరిగి ఇవ్వటం అనేది దేవుడిచ్చేది. కనుక ప్రియులారా, ఇలాంటి మరి సమకూర్పు అనేది ఈ సంవత్సరం మన జీవితాల్లో మరి ప్రార్థించి జరిగించుకోవాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. రాజు అయిన హిజ్కియా అలాగే చేశాడు. గమనించండి, దేవుడు సమకూర్చేదానికి తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. నిర్ణయం, యెహోవా చాలా పర్యాయములు తన బిడ్డలు కన్నీటితో చేసిన ప్రార్థన బట్టి తన నిర్ణయాలను మార్చుకున్నాడు దేవుడు. కనుక మొదటి నిర్ణయం అది. యెషయాతో చెప్పాడు, నీవు వెళ్ళి చెప్పు హిజ్కియాకు, మరి మరణకరమైన వ్యాధి వచ్చింది, అది నేను మరణానికి నడిపిస్తుంది అన్నాడు. అయితే తర్వాత ఏమైంది? అదే వ్యాధి మరణానికి నడిపించలేదు. కారణము, దేవుడైన యెహోవా స్వస్థపరిచాడు. దేవుడు మార్చుకున్నాడు. ప్రవక్తను పంపించాడు, యెషయా చేత చెప్పించాడు. చెప్పి వెళ్తున్నాడు యెషయా, నడిమిసాల్లో ఉన్నాడు. ఇమీడియట్గా దేవుడు అన్నాడు, నువ్వు మరలా వెనక్కిపోవు. అనగా దేవుని యొక్క నిర్ణయము తన బిడ్డల జీవితాలలో ఎలాగా మారుతుందో మనం చూస్తాం. కనుక అది దేనివల్ల మారింది? యెహోవా దేవుడు అన్నాడు హిజ్కియాతో, చెప్పు యెషయా వెళ్ళి, నీ ప్రార్థన నేను విన్నాను, నీవు కన్నీరు విరవటం నేను చూచాను, నేను స్వస్థపరుస్తాను అని దేవుడు అన్నాడు. కనుక ఈనాడు అదే దేవుడు మనతో ఉన్నాడు. అదే స్వస్థత మనకు అనుగ్రహించబడుతుంది. స్వస్థపరిచే దేవుడు, గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఏ విషయంలో? ఆరోగ్యమును స్వస్థతను నేను మరలా దానికి అనుగ్రహించుచున్నాను. కాబట్టి ప్రియులారా, ఇది ఈ దినం యొక్క వర్తమానం. అయితే హిజ్కియా మరి ప్రార్థించిన ప్రార్థనలో ఉన్న రెండు విషయాలు, నేను యథార్థముగా ఎలాగ ప్రవర్తించానో, సమస్తము నీకు అనుకూలంగా ఎలాగ చేశానో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. ఏంటి అవి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రేగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి, సమకూర్చు దేవుడు అయిన మీరు ఈ దిన వర్తమానములో మీరు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, వచ్చిన వ్యాధిని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూరుస్తామని ఈ వాక్యాలు మేము చూస్తున్నాం. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇచ్చుచున్నాను. దేవా, ఈ దినాల్లో చాలామంది వ్యాధులతో బాధలతో ఆరోగ్యం పోగొట్టుకొని దుఃఖములో ఉన్నారు. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. మీ అందరి విశ్వాసము కలిగి కన్నీటితో వారి కొరకు మేము ప్రార్థించడమే కాదు, కానీ వారు వాక్య వినేవారు కన్నీటితో ప్రార్థన చేసుకోవటం ద్వారా నీవు స్వస్థపరుస్తావు, ఆరోగ్యాన్ని ఇస్తావు, పోగొట్టుకున్న దాన్ని సమకూరుస్తావు. సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.